మరి కాసేపట్లో ఐపీఎల్ 2024 సీజన్ లో ఆఖరి సమరం ప్రారంభం కానుంది. టైటిల్ కోసం ఫైనల్స్ లో కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ ఫైనల్ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చెన్నై వేదికగా రాత్రి 7:30 ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ లో ఇరు జట్లు ఇప్పటివరకు 27 సార్లు తలపడగా 9 మ్యాచ్ల్లో సన్ రైజర్స్, 18 మ్యాచ్ల్లో కోల్కతా విజయం సాధించాయి. కోల్కతా, హైదరాబాద్ జట్లు 4వసారి ఫైనల్ కు చేరాయి. ఇప్పటికే కోల్కతా, హైదరాబాద్ జట్లు 2 సార్లు టైటిల్స్ సాధించాయి. 3వసారి టైటిల్ కోసం కోల్కతా, హైదరాబాద్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. టైటిల్ ఎవరి సొంతం అవుతుందా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. ఐపీఎల్ ఫినాలే సీజన్కి సంబంధించి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇవాళ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మధ్య కూడా హోరాహోరీ పోరు జరగనుంది. ప్రస్తుతం మనము ముషీరాబాద్లోని మీర్ అలీఖాన్ సంబంధించి ఒక క్రికెట్ అకాడమీలో ఉన్నాము. అంతేకాకుండా మనతో క్రికెట్ అభిమానులు ఉన్నారు, అలాగే దీనికి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్స్ ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం మేనేజింగ్ డైరెక్టర్కి సంబంధించి మీర్ ముస్తఫా అలీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు? ఇవాళ ఐపీఎల్ సీజన్కి ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ జరుగుతుంది. సో ఎవరు ఎక్కువగా ప్రాబిలిటీస్ ఉన్నాయి, ఎవరికి ఎక్కువ స్కోప్ ఉందనుకుంటున్నారు? मैं बोलने की बात यह है कि पहले टूर्नामेंट जो लीग स्टार्ट हुआ कलकत्ते से हुआ हैदराबाद का फर्स्ट मैच, जो जीतने का मैच अपन बैड लक जो सो 4-5 रन से हार गए. लकी बैड लक है वो अपने. अब 100% जो सो कलकत्ते को मारेंगे, 100% जो सो विन होंगी సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఇవాళ అంటే ఎవరికి ఎక్కువ పిచ్ కానీ ఎవరికి ఎక్కువ ఉందని చెప్తే అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెండు టీమ్స్కి కాంగ్రాట్స్ చేస్తున్నాను. ఎందుకంటే త్రూ అవుట్ టోర్నమెంట్ రెండు టీమ్స్ చాలా బాగా ఆడింది. ఈవెన్ కేకేఆర్ ఉండని, ఎస్ఆర్హెచ్ ఉండని. కానీ ఇవాళ ప్రస్తుతం ఏదో ఆన్ టేబుల్ కనిపిస్తుందంటే నాకు కొంచెం ఎస్ఆర్హెచ్ కనిపిస్తుంది. ఎందుకంటే నేను మొన్న మ్యాచ్ మనం చూసిన దాంట్లో అంతా టోటల్లీ టర్నింగ్ వికెట్ ఉంది. దాని ప్రకారం ఓవరాల్ చూస్తే మనం ఎస్ఆర్హెచ్ బౌలింగ్, బ్యాటింగ్ రెండు మంచిది. అందుకని 60-40 నేను ఇవ్వచ్చు. 60% ఎస్ఆర్హెచ్కి విన్ కావచ్చు ఇవాళ మ్యాచ్. సో అంటే కేకేఆర్కి అది సేమ్ స్టేడియం కాబట్టి అది వాళ్ళకి ఈసారి ప్లస్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? ఉంటుంది. కానీ ఓవరాల్ ఈ సీజన్లో మనం చూస్తే ఎస్ఆర్హెచ్ 3 మ్యాచ్లు లైన్గా వాళ్ళతో ఓడిపోయారు. ఆ మిస్టేక్ మనకు తెలుసు. ఎస్ఆర్హెచ్ వాళ్ళకి ఏమేమి మిస్టేక్ చేసాను, ఆ మిస్టేక్ రిపీట్ చేయకపోతే ఇవాళ 100% మనమే గెలుస్తాం మ్యాచ్. और पैट कमिंस और केकेआर के कैप्टन श्रेयस अय्यर दोनों को मैं मुबारकबाद देना चाहूँगा. बहुत अच्छा क्रिकेट खेल रहे हैं हम लोग और मेरी एक ही उम्मीद है कि अच्छा गेम हो. और सबसे पहले टॉस इंपॉर्टेंट है. जो टॉस अच्छा जीतेगा पहले वो पावर प्ले में अच्छा मतलब 70 to 80 रन करना चाहिए पावर प्ले में. वो इम्पॉर्टेंट है. टॉस इंपॉर्टेंट रोल है मैच में. సో మీరేం చెప్తారండి ఇవాళ గేమ్ గురించి? ఎవరికి ఎక్కువ స్కోప్ ఉందంటారు? Sunrisers Hyderabad is the best, one of the IPL favorite team. So we are all encouraging them. And 2 openers are best, Abhishek and Head. Both are wet. अगर 2 जने अच्छे खेलेंगे, ओपनिंग्स अच्छी होंगी तो 100% मैच का मज़ा आएगा और 101% हैदराबाद जीतेंगी. और क्लासन भी फर्स्ट क्लास प्लेयर है. पैट कमिंस बॉलिंग में भी अच्छी है. परसों स्पिनर से जो मैच जीते, इस बार भी अगर ఇవాళ కూడా మనం మంచిగా ఆడితే, స్పిన్నర్స్ మంచిగా చేశారనుకో పర్ఫార్మెన్స్, ప్యాట్ కమిన్స్ బౌలింగ్ మంచిగా ఉంటే మనం కోల్కతాకి ఈజీ విన్ అయిపోతాం. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఓపెనర్స్, దెన్ क्लासन. हैदराबाद की टीम में स्पिनर्स को लेना चाहिए. स्पिनर्स नहीं रहने की वजह से बहुत ही रोज फॉल्ट हो रहा है. स्पिनर्स कंपलसरी हैदराबाद की टीम में रहना चाहिए. ఇద్దరికి కూడా టఫ్ ఫైట్. క్వాలిఫైర్ 1లో కూడా ఎస్ఆర్హెచ్ ఓడిపోయిన పరిస్థితి కేకేఆర్ చేతిలో. ఇవాళ ఎట్లుంటుంది అనుకుంటున్నారు? మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఎందుకంటే కేకేఆర్ చాలా మంచిగా ఆడుతుంది. ఎవ్రీ మ్యాచ్ మనం చూస్తున్నాం కేకేఆర్ అండ్ సన్ రైజర్స్ చాలా 200-250 ప్లస్ చేసినా మన హైదరాబాదే ఓవర్ చేయలేదు. 3-4 టైమ్స్ 250 ప్లస్ చేశారు స్కోర్. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మనం 100 పైన ఇట్లానే కొడుతున్నాం. ఎందుకంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ 100 పార్ట్నర్షిప్ మంచి చేస్తారు. ఎవ్రీ మ్యాచ్ పవర్ ప్లే ఉంటే వాళ్ళు ఇద్దరు మంచిగా ఆడుతున్నారు. ఇప్పుడు కూడా ఈ ఫైనల్ 2 టీమ్స్ మీద చాలా ప్రెషర్ ఉంటాయి. కానీ 50-50 ఛాన్సెస్ ఉంటాయి ఏ టీం అయినా కానీ. ఫినాలేకి ఎస్ఆర్హెచ్ రావడం పట్ల అంటే ఏ విధంగా ఉంది ఒక హైదరాబాద్ వాసులుగా? పవర్ ప్లే ఓవర్ మంచిగా ఆడితే వాళ్ళు విన్ అవుతారు మ్యాచ్. ఎందుకంటే
టాస్ మనం హైదరాబాద్ కలిసిన అనుకో ఛాన్సెస్ మన హైదరాబాద్కి చాలా ఉంటాయి. చూస్తున్నాం కదా మొత్తంగా అయితే 7:30 నుంచి కూడా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రతి ఒక్క అభిమాని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక టాస్ గెలిచిన తర్వాత గేమ్ ఏ విధంగా ఉండబోతుంది ప్రతి ఒక్కరు కూడా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తామని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ రంగనాథ్, సుస్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. ఐపీఎల్ సందడిపై హైదరాబాద్ రెయిన్బో విస్టా నుంచి మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. 2 నెలల పాటు అలరించిన ఐపీఎల్ సీజన్ నేటితో ముగియనుంది. ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరగనుంది. చెన్నై చపాక్ స్టేడియం వేదికగా జరగనున్నటువంటి ఈ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఫైనల్ మ్యాచ్కి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాము. సో ఇక్కడ క్రికెట్ లవర్స్ అందరూ కూడా మ్యాచ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అనేటువంటిది వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. హైదరాబాద్ సన్ రైజర్స్ సో ఇవాళ ఫైనల్కి వచ్చింది. ఖచ్చితంగా ఈ సీజన్ టైటిల్ హైదరాబాద్ సన్ రైజర్స్ కొడుతుంది అనేటువంటిది క్రికెట్ లవర్స్ అందరూ కూడా ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? హైదరాబాద్ సన్ రైజర్స్ కప్పు గెలుస్తుందా? ఏమనిపిస్తుంది నీకు? సన్ రైజర్స్ గెలుస్తుంది. సో ఏంటి బ్యాటింగ్ ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నావు? బ్యాటింగ్లో స్కోర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న అరౌండ్ 200. 287 దాటేస్తారు. సో నువ్వు చెప్పు. 287 దాటేస్తారు. ఎందుకు 287 పర్టికులర్గా ఎందుకు? అది వాళ్ళ రికార్డ్ కాబట్టి. ఈ సీజన్లో చూస్తే కోల్కతా నైట్ రైడర్స్ పైన హైదరాబాద్ సన్ రైజర్స్ 2 మ్యాచ్లు ఓడిపోయినటువంటి పరిస్థితి. సో దానికి రివెంజ్ ఈరోజు హైదరాబాద్ సన్ రైజర్స్ తీర్చుకుంటుంది. ఆఫ్ కోర్స్ ఎస్ఆర్హెచ్ దగ్గర చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు అండ్ ప్లస్ మంచి బౌలింగ్ ఇంకా బ్యాటింగ్ ఉంది. సో ఎస్ఆర్హెచ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. చెప్పు హీరో, నువ్వు చెప్పు ఎట్లా ఉంటుంది మ్యాచ్ ఈరోజు? ఇవాళ ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది కంపల్సరీగా. సో నువ్వు చెప్పు ఎట్లా ఉంటుంది మ్యాచ్? ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు? ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నావు? నాకు ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనిపిస్తుంది. 200 దాటుతుంది అనిపిస్తుంది. సో ఇది చూడవచ్చు చాలామంది పిల్లలందరూ కూడా ఎస్ఆర్హెచ్ విన్ అవుతున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఇది రెయిన్బో విస్తాలో ఉన్నాం. ఇక్కడ కూడా క్రికెట్ లవర్స్ అందరూ కూడా మ్యాచ్కి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. చూడవచ్చు మన వెనకాల పెద్ద తెరను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇటువైపు కూర్చొని మ్యాచ్ అంతా చూడడానికి ప్రత్యేకంగా అటు చైర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏంటి మ్యాచ్ పైన ఎలాంటి అంచనాలు ఉన్నాయి? సో చెన్నైలో జరుగుతుంది మ్యాచ్. సో మనము ఒక క్వాలిఫైయర్ చెన్నైలో ఆడడం కాబట్టి మనకు ఒక అడ్వాంటేజ్ ఉందైతే అనుకుంటున్నాము. ఫైనల్స్ ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ద మైండ్ సెట్ అండ్ ప్యాట్ కమిన్స్ వీ బిలీవ్ తను ఆ మైండ్ సెట్ మనకు తీసుకొస్తాడనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. హై స్కోరింగ్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఫైనల్స్ ప్రెషర్ మ్యాచ్. సో టెన్షన్తో దే మైట్ నాట్ ప్లే వెరీ ఫ్రీలీ. కానీ ప్యాట్ కమిన్స్ తన యొక్క మ్యాజిక్ ఇఫ్ యూ క్యాన్ పుల్ ఇట్ ఆఫ్ దెన్ ఐ థింక్ వీ హ్యావ్ ఎడ్జ్ అని అనుకుంటున్నాము. సో స్పిన్నర్స్ వుడ్ ప్లే ఏ కీ రోల్. సో మన లాస్ట్ మ్యాచ్లో చూసినట్టయితే మన స్పిన్నర్స్ పార్ట్ టైమ్ స్పిన్నర్స్ దే బౌల్డ్ రియలీ వెల్. సో కేకేఆర్ హ్యాడ్ అ గుడ్ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ అండ్ బౌలింగ్. మన లాస్ట్ మ్యాచ్లో మన బౌలింగ్ కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్ అని మనం నిరూపించాము. సో నేను అదే చెప్పాను ఇందా కూడా, లాస్ట్ ఇయర్ టేబుల్ బాటంలో ఉన్నాం మనం, ఈ ఇయర్ ఫైనల్స్కి క్వాలిఫై అయ్యాము. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ అచీవ్మెంట్ అండర్ ప్యాట్ కమిన్స్ లీడర్షిప్. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో చూడొచ్చు ఒకవేళ టాస్ విన్ అయితే బ్యాటింగ్ ఎంచుకుంటే బెటర్ అనేటువంటిది ఇటు క్రికెట్ లవర్స్ అందరూ కూడా చెప్తున్నటువంటి మాట. సో ఇవాళ ఖచ్చితంగా హాట్ ఫేవరెట్గా హైదరాబాద్ సన్ రైజర్సే ఉంటుంది. సో మరోసారి హైదరాబాద్ సన్ రైజర్స్ కప్పు కొట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. సో దీని తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు. మ్యాచ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందన్నటువంటిది వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముత్యంతో కరెస్పాండెంట్ దిలీప్, సాక్ న్యూస్, హైదరాబాద్.